ఒకప్పుడు రుచికి నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ ఇప్పుడు దాష్టికాలకు దౌర్జన్యాలకు అద్దెగా మారింది. మొన్నటి వరకు కస్టమర్లు తమ ప్లేట్లలో బొద్దింకలు, బల్లులు, జర్రీలు చూసి ఆందోళన చెందగా ఇప్పుడు ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా జరిగిన మరొక ఘటనలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ను వివరణ కోరడందుకు విచక్షణారహితంగా చితకబాదారు. మరి ఇక ఇదే అంశంపై నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ సురేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరు జిల్లా అంటేనే మనకి గుర్తుకొచ్చేది ప్రత్యేకమైన రాజకీయాలు, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు, గుడులు. ఇదే క్రమంలోనే భోజన ప్రియులకు కూడా ఎంతో ప్రత్యేకమైనది మన నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరులో ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి మురళీకృష్ణ హోటల్లో దూర ప్రాంతాల నుంచి కావచ్చు, అదేవిధంగా పల్లెటూరు నుంచి కావచ్చు, నెల్లూరుకి పనుల మీద వాళ్ళ అవసరాలకు సంబంధించి దేని మీద వచ్చినా సరే మురళీకృష్ణకి వెళ్లి భోజనం చేసి వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. అయితే గత కొద్ది నెలల నుంచి మురళీకృష్ణ హోటల్ మీద ఎన్నో ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో భోజనంలో బల్లులు రావడం, అదేవిధంగా జర్రెలు, అదేవిధంగా బొద్దింకులు ఇవన్నీ రావడంతో మురళీకృష్ణ హోటల్కి పోయి తినాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. నిన్న రాత్రి స్విగ్గీకి సంబంధించినటువంటి స్విగ్గీ బాయ్ భోజనాన్ని ఆర్డర్ చేయగా ఆ ఆర్డర్ ని కింద పెట్టారు ఎందుకు, పైన పెట్టనని ప్రశ్నించినందుకు అతనిపై విచ్చలవిడిగా విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఇదే క్రమంలోనే గతంలో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ నిలువ ఉన్నటువంటి చికెన్ ని కూడా బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ అధికారులు పర్యవేక్షణ లోపమే అంటారా? గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేసినటువంటి వాటికి కూడా ఫలితం లేకుండా పోయింది. అదే క్రమంలోనే సాగిపోతుంది. నాణ్యతమైన ఫుడ్ కానీ ఏది కూడా అందించట్లేదని జిల్లా ప్రజలు కానీ, నెల్లూరులో ఉండే ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంపై అధికారులు, ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేక ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్న ఆ మురళీకృష్ణ హోటల్ని సమర్థిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. వార్ టు స్టూడియో.